అందరికీ నమస్కారం. నా పేరు సింధూరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎర్త్ అండ్ ఎఫర్ట్ లైఫ్. ఈ వీడియోలో నేను మునగాకు రోటి పచ్చడి చేస్తూ ఫామ్ విషయాలు అన్నీ మీతో పంచుకోవాలని ఉంది. సో రోటి పచ్చడి చేద్దామని మునగాకుని కట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా దేశీ వెరైటీ, అంటే నాటు వెరైటీ మొక్కలు. సో ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి విజయరామ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. వాళ్ళు సేవ్ ఆర్గనైజేషన్ నుంచి తీసుకుని వేసిన సీడ్స్ ఇవి. సో మునగాకుని మనం సూపర్ ఫుడ్గా పిలుస్తాం కదా. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి, ఆడవాళ్ళకి చాలా చాలా మంచిది. వీటి ఉపయోగాలు చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. షార్ట్ ఫామ్లో అయితే చెప్పడానికి ట్రై చేస్తాం. ఇందులో కాల్షియం, వైటమిన్ కే, మెగ్నీషియం, బోన్ హెల్త్కి చాలా మంచిది. వైటమిన్ ఏ, సి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయట. సో మన ఇమ్యూన్ సిస్టమ్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ లీవ్స్ని పౌడర్ చేసుకుని రోజు ఒక స్పూన్ తీసుకుంటే మంచిది. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే హెయిర్ గ్రోత్కి కూడా మునగాకు బాగా ఉపయోగపడుతుంది. చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, కానీ పిల్లలకి మునగాకుని ఎలా ఆహారంలో చేర్చాలి, నేనైతే మా పాపకి ఫాలో అయ్యే కొన్ని మెథడ్స్ చెప్తాను. అవి మీకు యూజ్ అవ్వచ్చు. సో మంత్లీ వన్స్ నేను ఫ్రెష్గా మునగాకు పౌడర్ని రెడీ చేసేసి పెట్టుకుంటాను. సో తనకి చేసే టిఫిన్స్ అంటే దోశ, ఇడ్లీ, చపాతీ, లంచ్ కోసం చేసేటప్పుడు ఆమ్లెట్లో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ, ఏ కర్రీలో ఉన్నా ఒక స్పూన్ వేసేస్తాను. సో దానివల్ల టేస్ట్ చేంజ్ అవ్వదు, అండ్ తనకి కూడా నేను పర్టికులర్గా అదే తింటున్నానని తెలియకుండా హ్యాపీగా న్యూట్రిషన్ అయితే వెళ్ళిపోతుంది కదా. సో ఇలా తర్వాత ఈ నార్మల్గా రోటి పచ్చళ్ళు అంటే మనం వేరుశనగ గుళ్ళు లేదా నువ్వులు, ధనియాలు వేసి చేస్తాం కదా. కానీ ఈ పచ్చళ్ళు నేను కొబ్బరి వేసి చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పచ్చడి చల్లారేలోపు నేనైతే బియ్యం వండడానికి కోసం ఎసరు పెట్టుకుంటున్నాను. సో రోజు ఇలాగే తింటారా అంటే లేదండి, కానీ ఫామ్కి వచ్చినప్పుడు ఎంత కుదిరితే వీలైనంత వరకు ఇలా అయితే కుక్ చేయడానికి నేను ట్రై చేస్తాను. తర్వాత నేను గమనించింది ఏంటంటే, మనం గెంజిని వార్చి చేసిన అన్నం ఉంటుంది కదా, అది తిన్నప్పుడు చాలా లైట్గా అనిపిస్తుంది రైస్. నార్మల్గా మనం కుక్కర్లో చేసిన రైస్ కంటే కూడా అంత హెవీగా ఉండదు, లైట్గా ఉంటుంది, అండ్ డైజెషన్ కూడా బాగానే అనిపిస్తుంది. సో ఈ మెథడ్ అయితే నాకు వీలైనంత వరకు టైం దొరికినప్పుడల్లా నేను ఇలా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ గెంజి వార్చిన వాటర్ని అయితే అస్సలు పాడేయద్దు, చక్కగా మొక్కలకి వేసేయచ్చు, బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇక ఈ సంవత్సరం ఫామ్ అప్డేట్స్ విషయానికి వస్తే కొంచెం బ్యాక్ స్టోరీ కూడా చెప్పాలి. సో లాస్ట్ ఇయర్ మే కల్లా మేమైతే షిఫ్ట్ అయిపోయాము, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసాము. సో ఫామ్ తర్వాత ఆ టైంలో ఏమవుతుందంటే, మే తర్వాత జూన్లో మనకి ఇక్కడ మేమున్న ప్రాంతంలో రైస్ని పండిస్తారు, అంటే ప్యాడీ వేస్తారు కదా. సో లేబర్ అయితే మనకి ఆ టైంలో దొరకరు. అలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ అనుకుంటా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. కన్స్ట్రక్షన్ అంటే అసలు ఇప్పుడు మేమున్న ఈ ప్లేస్ ఇదివరకు ఎలా ఉండేదంటే, పాత పెంకుటిల్ని కూల్చేసిన ప్లేస్ అనమాట. సో అదంతా దాన్ని రినోవేట్ చేసి కాంపౌండ్ వాల్ కట్టి పెయింట్స్ తర్వాత అసలు కిందున్న పెంకులు, ఇటుకలు ఏరడానికైతే మాకు సగం ప్రాణం పోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక లారీడు వచ్చాయండి. సో ఇంకా తీస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇంకా అక్కడితో ఇంకా ఆపేసాము. సో దానివల్ల ఏమైందంటే మాకు మట్టి దొరకలేదు. ఇంకా జూలై, ఆగస్ట్ వచ్చేసాక మనకి మట్టి అయితే ఇక్కడ అసలు దొరకదు. సో కొత్త మట్టి ఏమి మనం వేయకుండానే ఆల్రెడీ ఉన్న ఆ డెడ్ సాయిల్, లిటరల్‌గా చెప్పాలంటే ఇంకా ఆ సాయిల్‌లోనే ఇంకా ప్లాంటేషన్ స్టార్ట్ అయితే చేసేసాం. ఎందుకంటే మన దగ్గర పెద్దగా ఆప్షన్స్ కూడా లేవు. సో అలా స్టార్ట్ చేసేసాము. మొత్తానికి ఇనీషియల్‌గా అయితే కొన్ని హర్డిల్స్ వచ్చాయి. ఎలా చేయాలో తెలీదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు, థియరిటికల్ నాలెడ్జ్ వేరు కదా. మనం ఎంత బుక్స్ ఎన్ని చదివినా సరే మనకున్న క్లైమేట్ కండిషన్స్, మనకున్న సాయిల్ కండిషన్స్, వచ్చే పెస్ట్స్ కానీ అవన్నీ కూడా ఎవరికాళ్ళకి మారిపోతూ ఉంటాయి కదా. అలా అయితే మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే మేము గెయిన్ చేశాము. సో ఇంకా ఈ ఇయర్ ఏంటంటే మనకి టైం దొరికింది కాబట్టి చక్కగా సమ్మర్‌లో ప్లాన్ చేసుకొని
లక్కీగా మనకి సాయిల్ దొరికింది. సో, సాయిల్ ఇక్కడ ఏం చేసామంటే, ఈ ఫార్మ్ ఏంటంటే 2 పోర్షన్స్‌గా డివైడ్ అయ్యి ఉంటది. కంటిన్యూయస్‌గా ఉండకుండా మధ్యలో చిన్న గ్యాప్ అయితే అంటే రోడ్ ఒస్తది కదా! సో, ఆ రోడ్ అయితే వస్తది కానీ, ఇక్కడ నేను చూపిస్తున్న లాస్ట్ ఇయర్ మన వీడియోస్ అన్నీ కూడా ఈ ఫార్మ్‌లోనే ఉంటాయి. ఇదొక 4-5 సెంట్స్ ఉంటది. ఇక్కడైతే మనం స్టార్ట్ చేసాం. సో, ఇక్కడ మనకి చెరువు మట్టి దొరికింది. చెరువు మట్టిలో బయోడైవర్సిటీ అంటే మల్టిపుల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటది. మైక్రోబ్స్ అవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉండి హెల్తీ సాయిలే. సో, లక్కీగా మనకి ఈ ఫార్మ్ వరకు అయితే మనం చెరువు సాయిల్‌ని అయితే తవ్వించగలిగాము. సో, ఈ సాయిల్ ఇనీషియల్‌గా ఎలా ఉంటదంటే బెడ్డల్లాగా ఉంటదనమాట. సో, వర్షాలు గట్టిగా ఒక 1 వీక్ అలాగా కుండపోత వర్షాలంటారు కదా! అలా ఒక 3, 4 అన్నా పడితే ఏమవుతదంటే, ఆ సాయిల్ సాఫ్ట్ అయిపోయి మనకి ప్లాంటేషన్‌కి పనికొస్తది. సో, ఈ ఇయర్ మనం చాలా బాగా జేయొచ్చు. కొంచెం మనకి ఎక్స్‌పీరియన్స్ కూడా వచ్చింది కదా! బాగా చేద్దామని అనుకున్నాము. కానీ ప్రతి దానికి అండి మనం ఫార్మింగ్‌లో రైతులు ఎందుకు వర్షాల మీద అంత ఆధారపడతారనేది మాకైతే ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ప్రతీదీ నేచర్‌తో రిలేట్ అయ్యే ఉంటుంది. వర్షాలు వస్తేనే మనం ఏదన్నా చేయగలం. సో, ఈ ఇయర్ ఏమైంది సాయిల్ దొరికింది, వర్షాలు లేవు. లాస్ట్ ఇయర్ వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి. మనకైతే సాయిల్ దొరకలేదు. సో, ఈ డైలమా ముందు, ఈ నేచర్ ఇచ్చిన ఛాలెంజెస్ ముందు మనకి మళ్ళీ మనం ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేయాల్సిందే. సో, మొత్తం పాత గార్డెన్ అంతా తీసేసి సాయిల్ అయితే మనం వేసాం గదా! ఇప్పుడు ఈ సాయిల్ యొక్క హెల్త్‌ని మనం ఇంప్రూవ్ చేయాలి ఫస్ట్. ఉన్న సాయిల్‌లో మొక్కలు వేసేసే కంటే, సాయిల్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయాలి కాబట్టి, సో, మేము ఫాలో అయిన మెథడ్ ఏంటంటే, ఇలా గ్రీన్ మాన్యూర్. గ్రీన్ మాన్యూర్ అంటే జనుము, జీలుగ, పిల్లి పెసర, తర్వాత పెసలు, బొబ్బర్లు, ఉలవలు, లేకపోతే మిల్లెట్స్ కూడా ఏదైనా కొన్ని వెరైటీస్. అవన్నీ కలిపి విత్తనాలు ఇలా తీసుకొని మనం చల్లుకోవాలి. సో, పైన నేను ఎగ్ షెల్స్ కూడా ఒక లేయర్ లాగా వేశాను కదా! ఎగ్ షెల్స్ ఏంటంటే ఇవి డీకంపోజ్ అవ్వడానికి చాలా టైం పడతది. సో, మనం మెయిన్ క్రాప్ వేసే టైంకైతే ఇవి డీకంపోజ్ అవుతాయని నేను ఇప్పుడే వేసేసాను. సో, ఇలా ప్లాంట్ చేసేసుకొని, సాయిల్‌ని వెట్ చేసుకొని, పైన మల్చ్‌తో కవర్ చేసుకొని, మళ్ళీ ఇలా వాటరింగ్ చేశాను. సో, కొన్ని డేస్ తర్వాత ఈ గ్రీన్ మాన్యూర్ చక్కగా గ్రో అవుతది కదా! అప్పుడు వాటిని రూట్ సిస్టమ్‌ని మనం అసలు డిస్టర్బ్ చేయకూడదు. రూట్ సిస్టమ్‌ని అలాగే ఉంచేసి వాటిని కట్ చేస్తే పైన మల్చ్ కింద ఫార్మ్ అయితే లోపల మెల్లగా రూట్ సిస్టమ్ వల్ల మనకి కంపోస్ట్ కూడా డెవలప్ అవుతుంది. అండ్ చాలా బావుంటదని అదొక మెథడ్ అనమాట. యూజువల్‌గా నేచురల్ ఫార్మింగ్‌లో ఫాలో అయ్యే మెథడ్. సో, ఈ మెథడ్ ట్రై చేద్దామని లేట్ అయినా పర్వాలేదు. మనకి సాయిల్ ఫెర్టైల్‌గా ఉండడం ముఖ్యమనేసి ఈ మెథడ్ అయితే ఫాలో అవుతున్నామనమాట. సో, ఇక్కడ కనిపిస్తున్న విజువల్ చూసారు కదా! ఇది జస్ట్ 5 డేస్ ఆర్ 6 డేస్ అయ్యింది. ఆ టైంకి ఇలాగా చక్కగా ఇలా గ్రీన్ మాన్యూర్ అయితే గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. సో, నా మిగతా అప్డేట్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్స్‌లో నేను కొంచెం కొంచెంగా చెప్తాను. మరీ మనవి కొత్త ఛానల్ కదా! సో, టూ లెంతీగా ఉంటే కూడా బోరింగ్‌గా ఉంటుందని నేను ఇక్కడితో ఆపేస్తాను. సో, మన కంటెంట్ ఎవరికన్నా నచ్చినా లేదా నేచురల్ ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్.